ఉంటుందో ఒకటి. రెండోది ఇంకొక రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి రామాలయం విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విగ్రహం దాన్ని క్లీనింగ్ గా చేసి మళ్ళీ ఇది చేయడానికి వెళ్ళినప్పుడు మీ మీద హత్యా ప్రయత్నం కూడా జరిగింది. అవునండి, ఇది మీతో వచ్చిన ఎందుకంత సీరియస్ గా నేను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో ఉన్న ఒక పురాతన పాడుబడిన రామాలయాన్ని బాగు చేస్తాను అంటే ఆ ప్రాంతంలో మేమందరం మెజారిటీ మేము మతం మారిపోయాం, ఇక్కడ మీరెవరో రావటానికే వీల్లేదు, ఆ ప్రాంగణంలో కాలు పెడటానికే వీల్లేదు అని చెప్పి మాట్లాడటం నన్ను చాలా తీవ్రంగా కలిచివేసింది. నేను పండగ రోజు అక్కడికి వెళ్తే మరి నాతో పాటు ఉన్న అక్కడ మెయిన్గా ఉన్న జనసేన నాయకుల మీద చెక్కకి ఉన్న మేకులతో దాడి చేస్తే మరి ఆ మేకు ఇక్కడ ఈ పోర్షన్లో ఉండిపోయిందండి. అంత దారుణంగా వాళ్ళు దాడి చేస్తే అరే నా కళ్ళెదురుగుండా ఇంత దారుణం జరుగుతూ ఉంటే అసలు దీన్ని ఇలాగే వదిలేస్తే ఇంకా ఈ హిందూ దేశంలో, అంటే ఇది సెక్యులర్ దేశం అయినప్పటికీ ప్రిడామినెంట్గా హిందువులు ఎక్కువగా ఉన్న ఈ దేశంలో హిందువుల గుడిని పునర్నిర్మించుకునే హక్కు కూడా హరించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఓట్ల రాజకీయం చేయటం అనేది సమంజసం కాదు అనే ఉద్దేశంతో కాసేపు నేను ఓటు అనే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టి నేను నమ్మిన మతం, ప్రజలు ఎక్కువ మంది మెజారిటీ ప్రజలు విశ్వసించే మతం, ఎక్కువ మంది ప్రజలు విశ్వాసం ప్రకటించే దేవుడి ఆలయాన్ని కూడా పునరుద్ధరించుకోలేని పరిస్థితి రావటం చాలా అన్యాయంగా నేను భావించి ఐ హ్యావ్ టేకెన్ ఇట్ అప్. గుడి దాని కొంతమంది కుమారులు అడ్డంకులు కలిగించినప్పటికీ ముందుగానే నేను సంపూర్ణమైన రాతితో నిర్మించాలి అని అనుకోవటం, అన్య ప్రాంతంలో అనుకున్న డ్రాయింగ్ ప్రకారం ఆ కృష్ణశిలతో ఆ గుడి మొత్తం ఎక్కడికక్కడ బ్లాక్స్ అన్నీ రెడీ అవుతున్నాయి. రేపు సుప్రీంకోర్టు ఓపెన్ అయిన వెంటనే ఎక్స్ పార్టీ స్టే తెచ్చుకున్నారు వాళ్ళు. ఆ తెచ్చుకున్న ఎక్స్ పార్టీ స్టే కాదు, యాక్చువల్లీ ఇట్స్ ఎ స్టాటస్ కో. సో దాన్ని డెఫినెట్గా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అన్ని క్లియరెన్స్లు మాకు వచ్చినాయి, ప్రభుత్వం నుంచి అనుమతులు మాకు వచ్చినాయి. సో కాబట్టి అనుమతులన్నీ అక్కడ సబ్మిట్ చేసి ఆ స్టాటస్ కో అన్నదాన్ని తొలగించుకుని డిసెంబర్ నాటికల్లా వైభవంగా ఆ దేవాలయ నిర్మాణం ఖచ్చితంగా పూర్తి చేస్తాం. ఇది ప్రజలందరి సంపూర్ణ సహకారం. ఆ రోజు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితి చూస్తే, సరే మీరు వెళ్ళారు, శ్రీరామనవమి వెళ్ళి ఇది చేసి దేవుడికి పూజలే చేసి రాముల వారి విగ్రహాలకి దండలు వేసి మీరు బయటకు వచ్చారు. మీరు యువతలకి రాగానే దండలు తీసి బయట బారేసి అదంతా చిందరవందర చేసేసారు. అంటే విగ్రహానికి, దేవుడి విగ్రహానికి వేసిన దండనే పీకి బయట బారేశారంటే గత ప్రభుత్వ హయాంలో ఆలయాల మీద, దేవుడి విగ్రహాల మీద దాడులు ఎవరు చేశారో దాన్ని బట్టి ఊరికినే గెస్ చేసింపించింది నాకు. అవును, అది డెఫినెట్గా అప్పుడు దాడులు చాలా దారుణంగా కొన్ని వందల సంఖ్యలో జరిగినాయి. ఎవడో పిచ్చోడో చేసినాయి కాదు, ఫైర్ యాక్సిడెంట్ చేసినాయి అన్నారు. అవును, డెఫినెట్గా కాదు. తేనెటీగలు ఫైర్ యాక్సిడెంట్ చేసినాయి అంటాం, ఎవడో పిచ్చోడు ఏదో చేసిందంటాం, ఇంకెక్కడో ఏదో ఎలక ఏదో చేసిందంటాం. ఇవన్నీ కూడా డెఫినెట్గా ఒక ప్రణాళిక ప్రకారమే జరిగినాయి. అందులో ఎటువంటి ఈ ఓటు పాలిటిక్స్ పోవాలండి. ఈ ఓటు రాజకీయాల వలన చాలా తీవ్రంగా భయపెట్టేయటం, అట్రాసిటీ కేసెస్ మెజారిటీ వర్ ఫాల్స్ కేసెస్. వెంకటకృష్ణ గారు నా మీద 6 SC అట్రాసిటీ కేసెస్ పెట్టడం జరిగింది. అసలు ఇదంతా మొదలైంది ఎక్కడంటే ఈ పర్టికులర్ ఇష్యూ నేను టేకప్ చేసింది మతం మారిన వ్యక్తులే నా మీద ఈ SC అట్రాసిటీ కేసులన్నీ పెట్టడం జరిగింది. ఒకసారి మతం మారిన వ్యక్తులకి ఈ అట్రాసిటీ కేసులు పెడతానికి కూడా హక్కు లేదు అనే దాని మీద నేను గత 2 సంవత్సరాలుగా రచ్చబండలో కూడా మొన్న పాస్టర్
అదే అతనికి బాపట్ల అర్హత లేదని కాదు, చెప్పేసింది కదా. బాపట్ల ఇప్పుడైంది వెంకటకృష్ణ గారు. అవును కాదు, అది ఇప్పుడైంది.